తెలుగు రాష్ట్రాలు మార్చి నెలలోనే మండిపోతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు అప్పుడే 42 డిగ్రీలు దాటేశాయి. జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా నందనమారలలో 42.4 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో 42.1 డిగ్రీ, కర్నూలులో 41.7 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 41.4 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.8, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 83 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలోకి వెళ్లేటప్పుడు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏపీలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాలులుంటాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. స్కూళ్లలో వాటర్ బెల్ 3 సార్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏపీలో ఎండలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఎండ తీవ్రత రోజు రోజుకి బాగా పెరుగుతున్న పరిస్థితి. మార్చిలోనే మిడ్ సమ్మర్ అంటే మే నెలలో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మార్చిలోనే ఉండే వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు విపత్తుల నిర్వహణ శాఖ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. ఇవాళ చాలా జిల్లాల్లో అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా నెల్లూరు, రాయలసీమ జిల్లాలు అన్నింటిలో కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. బయట తిరగటి పరిస్థితులు జాగ్రత్తగా వహించాలి. ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని రోడ్డు మీద తిరగాలని చెప్పడం జరుగుతుంది. ఉదయం 11:30 ఆ ప్రాంతం నుంచి సాయంత్రం 4-4:30 వరకు బయట తిరిగే టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే టోపీ ధరించాలి, లేకపోతే చేతి రుమాలనైనా తలకు కట్టుకుని బయటకు వెళ్ళాలి. బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లు కూడా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు, గుండె జబ్బులు ఉన్నవారు ఎండ హీట్కి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పుడప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. రోడ్ల మీద కూడా ట్రాఫిక్ చాలా తక్కువ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎండలకు భయపడి చాలా మంది బయటకు రాని పరిస్థితి, చాలా మంది శీతల పానీయాల దగ్గరికి వెళ్తే ఈ రకమైన వాతావరణం ఎక్కువ కనిపిస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తోంది, ఎప్పటికప్పుడు కొన్ని సూచనలు కూడా జారీ చేస్తోంది. ప్రజలు కూడా అధికారులు చెప్పినవన్నీ విని జాగ్రత్తగా ఎండ తీవ్రత తగ్గిన టైంలో బయటకు వెళ్ళటం, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇస్తుంది. ఉదయం 11:30 తర్వాత సాయంత్రం 4:30 మధ్యలో పనికి కూడా కొంత విరామం ఇవ్వాలని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో పాటు స్కూళ్లలో కూడా వాటర్ బెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10ంటికి, 11ంటికి, 12 గంటలకి 3 సార్లు వాటర్ బెల్, ఒంటిపూట బడులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి వాటర్ బెల్ ఇస్తే కనుక విద్యార్థులు నీళ్లు తాగితే డీహైడ్రేషన్ లేకుండా ఉంటుంది అని కూడా ప్రభుత్వం చెప్తోంది. మొత్తానికి అటు ప్రభుత్వం తరపు నుంచి, ఇటు విపత్తుల నిర్వహణ శాఖ నుంచి ఇస్తున్న జాగ్రత్తలు ఎప్పటికప్పుడు పాటించి ప్రజలు బయటకు రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోందని అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మార్చి నెలలోనే తీవ్రమైన ఎండ కనపడుతోంది. దానికి తోడు సాయంత్రం ఒకసారి వర్షం పడటం వల్ల ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎండ ఒక పక్క వర్షం రెండు కలిస్తే కనుక కొన్ని జ్వరాలు, సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలంతా కూడా ప్రభుత్వం చెప్తున్న సూచనలు ఎప్పటికప్పుడు పాటించి ఎండ తీవ్రత నుంచి జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇది ఎండలకు సంబంధించి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.